రామకృష్ణారెడ్డి నాకు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడాను అని చెప్పాడంట, నిజం అనుకోవచ్చా? ఉంటుంది భయ్య, ఎందుకంటే రాజకీయం వాడుకుంటారు, వదిలేస్తారు. ఇప్పుడు ఆయన జైల్లో పడ్డాడు భయ్య, ఎంత పరువు నష్టం, భార్య పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు, పిల్లలు ఉంటారు. అసలు పోలీసు వాళ్ళు అంటేనే తెలియదు, జైలు అంటేనే తెలియదు. అలాంటిది తీసుకుపోయి జైలు వేస్తే మా నాన్న అని చెప్పేసి పిల్లలు చాలా బాధపడతారు. భార్య, అత్త, మామ అందరూ యావత్తు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బాధపడతారు. అంటే ఒక వ్యక్తి చేయమంటే చేసిన పనికి ఇంతమంది ఆవేదనకు గురవుతారు. అంటే ఒక చెప్తే చేసిన అంత సెన్స్ లేదు ఆయనకి, అంత నీచపు మాటలు చెప్తే ఎట్లా మాట్లాడతారు? అది వాస్తవమే, చిన్నపిల్లవాడు కాదు. ఆ వ్యక్తి ఒక డైరెక్టర్ అనుకోవచ్చు, ఒక రైటర్ అనుకోవచ్చు, ఒక యాక్టర్ అనుకోవచ్చు, ఒక ప్రొడ్యూసర్ అనుకోవచ్చు, మల్టీ స్టార్. ఆయన మామూలు మనిషి ఏం కాదు. మరి ఒక్కసారి కాదు, ఇవ్వయ్య ఎన్నెల కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళు, ఎప్పుడు మా రాజ్యమే ఉంటుంది, ఎప్పుడు మాదే నడుస్తుంది అంటే అది పొరపాటు. విన్నావా? ఒకనాడు నంది అవుతుంది, ఒకనాడు పంది అవుతుంది. దాని పరిస్థితి అలాంటిది. అందు గురించి ఆ ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం అండే చూసుకొని కొంతమంది లూజ్గా మాట్లాడారు. మారిపోయిన తర్వాత వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఒక అన్నదమ్ములు కొట్టుకుంటేనే పగ అనేది పిల్లల దానిగా పోయి చంపేసే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చేసింది తప్పే కదా? తప్పే. సో నెక్స్ట్ ఎందుకంటే తప్పును తప్పనటం ఒప్పు కూడా తప్పే కదా. అందు గురించి అట్లా దూషించడం తప్పే కదా. దూషించడం తప్ప. ఒక వ్యక్తిని పాపం వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం మనం పెట్టద్దు భయ్య. నువ్వు రాజకీయంగా ఏమన్నా దోసుకున్నాడా నిలదీద్దాం, కానీ ఒక వ్యక్తిగత విషయం అది. భార్య అనేది పిల్లలు అది కూడా చెప్పాడు కదా, నేను ఇట్లా మాట్లాడినందుకు నాకు నెలకు 3,80,000 ఇచ్చారు, అందుకోసమనే మాట్లాడినా అని విధంగా. నువ్వు మాట్లాడు తప్పు చేసినావు, ఇప్పుడు ఆ శిక్ష చేశారు, అనుభవించు. మరి ఇప్పుడు కూడా ఇస్తారు నెలకి బాత్రూమ్లు కడగాలి, గిన్నెలు తోగాలి, చెట్లకు నీళ్లు పెట్టాలి, ఏ పని చేయాలంటే ఆ పని చేయాలి. అవసరం ఉంటే ముడ్డి కడగాలన్నా కానీ కడగాలి. అది జైలుకి పోయిన తర్వాత తప్పదు మరి. మరి అది అందుకని కావచ్చు మరి తెలియదు భయ్య. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక కక్ష పట్టారు. కక్ష అంటామా లేకపోతే బాగా అంటామా ఇంకేమంటాం అనేది. మరి జగన్ వచ్చినాక వీళ్ళు ఉంచుతారా? మరి జగన్ కక్ష కట్టడా? వాళ్ళు కూడా కడతారు. దోస్తులు కొట్టుకుంటేనే, అన్నదమ్ములు కొట్టుకుంటేనే, అక్క చెల్లెలు కొట్టుకుంటేనే కక్షలు ఉన్నాయి భయ్య. కక్ష తీరిన దాకా నిద్ర పట్టదు వాళ్ళకి. వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు మాత్రం ఊకుంటారా? వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చేసే అన్ని ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తారు. ఇంతకుముందు చంద్రబాబు గారిని ఒక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి గారు, మళ్ళీ ఆ తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు. అలాంటి వ్యక్తిని తీసుకుపోయి జైలు వేసేవి, అవునా కాదా? వేసారా లేదా? మరి పోషాన్ కృష్ణమూర్తి ఏమన్నా ఇది కాదు కదా. ప్రతి ఒక్కరు కక్ష తీసుకుంటారు. పరిపాలన పక్కన పెట్టి అరెస్టులు ఇవే చేసుకుంటూ పోతారు. నెక్స్ట్ మళ్ళీ అప్పుడు ఆయన కూడా అదే అంటాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా పరిపాలన పక్కన పెట్టేసి అరెస్టులు అని చెప్పేసి ఈయన కూడా అన్నాడు. జగన్ మంచి చేశారు కానీ అరెస్టులు ఎప్పుడు చేయలేదు అన్నారు. జగన్ మంచిగా చేశారు ప్రజలకు, కానీ అరెస్టులు కుళ్ళు రాజకీయాలు ఎప్పుడు చేయలేదు, కక్ష రాజకీయాలని అన్నారు భయ్య. ఒక్కొక్కరు చేస్తారు భయ్య, ఒక్కొక్కరు